ప్రజల్ని గాలి కుదిలేసిన చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని, పేదవర్గాల్ని ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేక పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొత్త కొత్త కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలతోటి నోటీసులు ఇచ్చి పిలిపించి కేసులు కట్టే పనిలో, అంటే ఆయన ఫెయిల్యూర్స్ని ఒప్పుకోలేక ప్రజలకి బాధ్యతగా ప్రవర్తించలేక పక్కదారి పట్టిస్తున్నాడు. దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డినో వాసుదేవరెడ్డినో కొంతమంది వ్యక్తుల్ని భయపెట్టి లొంగ తీసుకోవాలి, తప్పుడు వాళ్ళే ఒక అఫిడవిట్లు తయారు చేసి వీళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనే కుట్ర కోణం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. లిక్కర్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు, మీరు ఎన్టీఆర్ వారసులా? ఎన్టీఆర్ ఆశయం ఏంది? ఈ రాష్ట్రంలో సారా ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ సారాకు వ్యతిరేకంగా నిషేధం పెట్టి తీసేస్తే ఆయన కుర్చీలోంచి ఆ రోజున్న వ్యాపారస్తులతోటో మీరు కొమ్మక్కై ఆయన దించేశాక మళ్ళీ లిక్కర్ని మీ అనుకూల పత్రికల్లో రోజు కథనాలు రాపించి లిక్కర్ అవసరమని రాపించారు. లిక్కర్ వద్దని రాసిన పత్రికలే మళ్ళీ పరిమితంగా లిక్కర్ ఉండాలని చెప్పి రాపించిన ఘనత ఆ పత్రికల క్రెడిబిలిటీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. లిక్కర్ని ప్రవేశపెట్టவே కాకుండా చీప్ లిక్కర్ని కూడా ప్రవేశపెట్టి మళ్ళీ దాంట్లో బెల్ట్ షాపులు ఇచ్చి ఉగ్గు పాలతో తాగించినట్టుగా మంచినీళ్ళు లేని గ్రామాల్లో కూడా నువ్వు లిక్కర్ అవైలబిలిటీ తీసుకొచ్చి ప్రజలు గ్రామాల్లో మీరు రాకతలకి, చంద్రబాబు నాయుడు గారు రాకతలకి ఊరి చివర ఎక్కడో ఒక మూల ఉండేది, మండలంలో పెద్ద గ్రామాల్లో 2-3 గ్రామాల్లో ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. అక్కడికి పోయి తాగి రావడానికి మనిషి సిగ్గుపడతా ఉండేవాడు. సారాయి తాగిన మనిషి పగలు ఇళ్లకు కూడా వచ్చేవాడు కాదు. పొద్దుపోయాక ఎవరు చూడకుండా ఉన్నప్పుడు వచ్చేది, ఇళ్లకు చేరేవాళ్ళు ఆ రోజుల్లో. నువ్వు వచ్చాక జనరలైజ్ చేసి అసలు తాగినోడు మనిషే కాదు అన్నట్టు క్రియేట్ చేసి ఎలక్షన్లో మందు పంపిణీ చేసి ఇంటింటికి సీసా ఇచ్చి ప్రతి మనిషిని తాగుబోతులుగా మార్చింది నువ్వు కాదా చంద్రబాబు? 15 సంవత్సరాలు, ఇప్పుడు 4వసారి నువ్వు 4 టర్ములు ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ప్రభుత్వం నడిపేదంతా సారాయి మీదే కదా, నీ పార్టీ ఆదాయం అంతా సారాయి మీదే కదా. నువ్వు ఎవరిని ఎట్లా విమర్శిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు 4,500 షాపులుంటే 1/3 షాపులు తీసేసి 1,500 షాపులు తీసేసి ప్రభుత్వ దుకాణాలు పెట్టి, అంటే సిండికేట్లు లేకుండా, దళారులు లేకుండా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గతంలో లిక్కర్ మాఫియాలు ఉండేవి. ఆ లిక్కర్ మాఫియాలని, లిక్కర్ సిండికేట్లని తీసేసి ప్రభుత్వం పెట్టి ఆయన ఎన్నికల్లో ముందే చెప్పాడు, నేను నిషేధం దిశగా వెళ్ళటానికి కొన్ని సంవత్సరాల పాటు రేటు పెంచుకుంటూ పోతాను, కొనాలంటే ఖర్చు అయింది కాబట్టి వినియోగదారులు వాళ్ళంతటా వాళ్ళే మానుకునేటట్టు చేస్తారని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014-19 మధ్య ఒక టైమింగ్ ఉండేది. ప్రభుత్వ షాపులు ఉండేవి, ఒక వేళలో మాత్రమే అవి ఉండేవి. ఇవాళ అర్ధరాత్రి అపరాత్రి ఉందా? అసలు ఒక టైం ఉందా? ఏ టైనా పాపం వాళ్ళు మీరు ఇచ్చిన పర్మిట్ రూమ్లో తాగటం, బెల్ట్ షాపుల్లో పల్లెటూరులో తాగటం, ఎక్కడ పనుకోవాలో అర్థం కాక డివైడర్ల మీద పనుకుంటున్నారు. రాత్రిపూట మీరు పోయి టౌన్లో తిరిగితే అర్థమైంది, వాళ్ళు తాగి డివైడర్ల మీద పనుకుంటున్నారు. ఏదైనా తొక్కితే వాడు అటు ఇటు పడితే వాహనాలు తొక్కితే ఏమవుతుంది?